కిషోర్ ఈరోజు మనకి ఏపీ గ్రూప్ టూ లో మనకి ఏఎస్ఓ జిఏడి లో మనకి సర్వీస్ వచ్చింది. నాన్ ఎగ్జిక్యూటివ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ అని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ కిషోర్. థ్యాంక్ యూ సార్. Yes, మనకి ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు? మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి ప్రిపరేషన్ అనేది తెలుసుకునే ముందు మీ పేరు, మీ పేరెంట్స్ ఎక్కడ చదువుతున్నారు, ఎందుకు ప్రిపేర్ అవ్వాలనుకున్నారు? కెన్ యూ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్? సో, నా పేరు చెంచు కిషోర్ అండి. సో ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. నా నా మదర్ నేమ్ నెల్లూరు వెంకటరమణ, ఫాదర్ నేమ్ వెంకటేశ్వర. సో నేను నా ఎడ్యుకేషన్ మొత్తం నెల్లూరులో జరిగింది. మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏ. సో నేను యాక్చువల్లీ ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ అండి. ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ అయిన తర్వాత నేను ప్రైవేట్ లో ఒక 5 years జాబ్ చేసి, సో అది నాకు నచ్చలేదు. సో అక్కడి నుంచి నేను గవర్నమెంట్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. నాకు బిఏ అయిన తర్వాత నుంచి నేను కంప్లీట్ గా యూపీఎస్సీ ప్రిపరేషన్ లోనే ఉన్నాను సార్. సో ఆ ప్రిపరేషన్ నాకు గ్రూప్ లో కూడా హెల్ప్ అయింది. ఈ గ్రూప్ టూ కి సపరేట్ ప్రిపేర్ అవ్వలేదు, యూపీఎస్సీ కోచింగ్ తో Separate- యూపీఎస్సీ ప్రిపరేషన్ తో రాశారు. అంతే సార్. ఇక్కడ మనకి యూపీఎస్సీ లాగానే అక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్, సిపిటి ఉంటుంది. అంతే సార్. సో ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి ఎంసీక్యూ టైప్ అయినా కానీ మనకి సిలబస్ స్ప్లిట్ చేశారు. ఎలా మనం ప్రిపేర్ అవ్వచ్చు ఒకవేళ యూపీఎస్సీ ఆస్పిరెంట్ కి? ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇస్ ఎనఫ్ అండి. సో మనం ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం లేదు. సో కొన్ని సబ్జెక్ట్స్ వరకు లైక్ ఏపీ హిస్టరీ అండ్ ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఈ మూడు వరకు మనం ఏదైనా ఒక సోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. మిగతా సబ్జెక్ట్స్ మాత్రం జస్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇస్ గుడ్ ఎనఫ్ అంతే, ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం. సో ఇట్లా మనకి ప్రిలిమ్స్ కి వచ్చేంతకి మనకి జనరల్ స్టడీస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఫ్రెషర్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకు అతను మల్టిపుల్ సోర్సెస్ రిఫర్ చేస్తూ ఉంటాడు? అలా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ఓరియంటేషన్ కాకుండా మనం ఎట్లయితే మనం డిగ్రీనో పీజీనో ప్రిపేర్ అయినప్పుడు ఏం చేస్తుంటాం అంటే అదే మెథడ్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేస్తుంటారు. అసలు ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? సో జస్ట్ ఫాలో సిలబస్ అండి. సిలబస్ మాత్రం ఫాలో అయితే సరిపోతుంది. దాంతోపాటు పిఓక్యూస్ బట్టి మనం హౌ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. సో మన పిఓక్యూస్ ని సిలబస్ దగ్గర పెట్టుకొని ఏదైనా ఒక సోర్స్ తీసుకొని దానికి కన్సిస్టెంట్ గా దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే, సో ఇంకా ఆ సబ్జెక్ట్ కి ఇంకేం అవసరం లేదు. మల్టిపుల్ సబ్జెక్ట్స్ రివైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకే కాన్సెప్ట్ ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చదివి కన్ఫ్యూజ్ అవుతాం తప్పిస్తే మనకి ఆ సబ్జెక్ట్, ఆ పాయింట్ మీద, ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ రాదు. సో రీడింగ్ వన్ బుక్ ఈజ్ ఎనఫ్. పిఓక్యూస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. పిఓసి కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి సార్. మోస్ట్లీ మాక్సిమం మార్క్స్ అటెంప్ట్ చేస్తే ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఎగ్జామ్ ప్రెషర్ అండ్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ అవి కూడా తెలుస్తాయి. సో మనం కొంచెం ఎగ్జామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మార్క్ టెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే కొంచెం ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం ఫీల్ ప్రెషర్ కానీ తక్కువ ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది మనకి జనరల్ గా స్టూడెంట్స్ అంత ఫోకస్ చేయకపోయినా ప్రిలిమ్స్ కదా క్వాలిఫైయింగ్ పేపర్ అని చెప్తూ ఉంటారు. మెయిన్స్ కి వచ్చిన తర్వాత గ్రూప్ టూ ఇవన్నీ ఉంది కదా, ఇక్కడ మనకి ఎక్స్క్లూజివ్ ప్రిపేర్ చేస్తారా గ్రూప్ టూ కి మాత్రమే, లేదా యూపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 మూడు నేను ఓన్లీ యూపీఎస్సీకే ప్రిపేర్ అయ్యాను. ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మాత్రం నేను లైక్ ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ వాటి వరకు నేను ఏపీ కొన్ని బుక్స్ అండ్ సర్వే రెఫర్ చేశాను. మిగతా వాటిలన్నిటికీ సేమ్ యూపీఎస్సీ బుక్స్, సేమ్ నోట్ బుక్స్, సేమ్ కరెంట్ అఫైర్స్ అంతే, ఎక్స్ట్రా ఏం చదవదు. ఏపీ ఎక్స్క్లూజివ్ మాత్రం మీరు పర్సనల్ గా చదవాలి అంతే. ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సి వచ్చింది వాటి మీద. సో ఎందుకంటే సబ్జెక్ట్ కొంచెం ఎక్స్ట్రా డెప్త్ వెళ్తారు ఏపీ హిస్టరీ లాంటి సబ్జెక్ట్ లో, ప్యూర్లీ ఫ్యాక్చువల్ సబ్జెక్ట్ అది. యూపీఎస్సీ అనేది కంప్లీట్ కాన్సెప్చువల్ కాబట్టి ఏపీ హిస్టరీ కొంచెం కాంప్లికేటెడ్, బట్ స్టిల్ ఎఫర్ట్స్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మనం కొంచెం కష్టపడచ్చు. ఎక్స్ట్రా ఎఫర్ట్స్, ఎక్స్క్లూజివ్ ఎఫర్ట్స్ అంటే ఎలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు ఏపీ హిస్టరీ నేను చాలా వీక్ సార్. నేను పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ నా 1.5 2 years ప్రిపరేషన్ నాకు బాగా అయింది. సో నేను పర్ డే ఒక 12 hours 13 hours చదివితే దాంట్లో 50% ఆఫ్ ద టైం నేను ఓన్లీ ఏపీ హిస్టరీ చదివాను. ఎందుకంటే నాకు దీంట్లో ఫస్ట్ ప్రిలిమ్స్ అయిన తర్వాత నేను ఒక మార్క్ రాస్తే నాకు -3 marks వచ్చేసాయి ఏపీ హిస్టరీ. సో నాకు అప్పుడు అర్థమైంది, సో మనం మిగతా సబ్జెక్ట్ లో మనం స్కోర్ చేయగలుగుతాం బేసిక్ అయినా. సో ఏపీ హిస్టరీ కంప్లీట్ నెగిటివ్ అవుతుంది కాబట్టి ఫోకస్ చేయండి. అది నాకు ఆఫ్టర్ ఒక 20-30 మార్క్స్ తర్వాత స్కోర్ ఒక 40-50 రావడం వచ్చింది. నా మెయిన్స్ లో హైయెస్ట్ స్కోర్ 55.7 అవుతుంది సార్. ఏపీ హిస్టరీలోనే ఎక్కువ స్కోర్ వచ్చింది మిగతా అన్నిటికంటే. తెలుసుకోవాలి. అవును సార్. అన్ని సబ్జెక్ట్స్ లో 50+ స్కోర్ చేసినా కూడా
నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల నా వీకెస్ట్ సబ్జెక్ట్ హైయెస్ట్ స్కోర్ చేయగలను. సో మెయిన్స్కి వచ్చేటప్పటికి మీకు టైం సరిపోయిందా ప్రిపరేషన్ కానీ? యాక్చువల్గా పోస్ట్ పోన్మెంట్ వల్ల 1 ఇయర్ రావడం వల్ల బాగానే జరిగింది. ఈ పోస్ట్ పోన్ వల్ల సీనియర్ ఆస్పిరెంట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ పోస్ట్ పోన్ చేయమని కొన్నిసార్లు డిమాండ్ చేస్తుంటారు. పోస్ట్ పోన్ అయినప్పుడు రిలాక్స్ అయిపోతుంటారు. మళ్ళీ అప్డేట్ అయినప్పుడు అప్డేట్ రాలేదనేసి ఫోకస్ తగ్గిపోతుంది. ఇది రెగ్యులర్ గా మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 లో జరిగే ఉండే ప్రిపరేషన్ లో ఉన్న మేజర్ ఇష్యూ. దీన్ని అవాయిడ్ చేయడం ఎట్లా? ఒక మెరిట్ స్టూడెంట్ కూడా అతని సర్వీస్ స్కిప్ అయిపోతూ ఉంటుంది దీనివల్ల. నాకు తెలిసినంత వరకు యూ షుడ్ ఓన్లీ బిలీవ్ ఇన్ ఫార్మ్ లైక్ ఏపీఎస్సి అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ సోర్సెస్ అండి. మనం ఎవరో ఎక్కడో ఏదో బ్రదర్ చెప్పారు, లేదంటే లైబ్రరీలో ఎవరో చెప్పారు, స్టడీ సర్కిల్ చెప్పారని నమ్ముతూ మనం సైడ్ వెళ్ళిపోతాం, కష్టం అది. సో మనం ఓన్లీ ఏపీఎస్సి గవర్నమెంట్ ఈ రెండు చెప్పేది మాత్రమే. ఎవరో ఏదో చెప్పారని చెప్పి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ మనకు అవసరం లేదు. ఏపీఎస్సి అని చెప్పింది, గవర్నమెంట్ ఏం చెప్పింది అంతే. మనం అందరి మాటలు వింటూ ఉంటే మన ప్రిపరేషన్ దెబ్బతింటుంది. ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఇంకా ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఏంటంటే మనం చూసేది దే స్టార్ట్ క్రిటిసైజింగ్ గవర్నమెంట్ నో లేకపోతే ఏపీఎస్ ని క్రిటిసైజ్ చేసుకుంటూ కూర్చుంటారు. దానివల్ల ఎగ్జామ్ మీద అవును సార్. పాజిటివ్ ఫోకస్ అయిపోతుంది. ఫోకస్ పోయి నెగిటివ్ మైండ్ సెట్ పెరిగిపోయి నువ్వు చదివే 3 అవర్స్ 5 అవర్స్ అది కూడా అట్లా డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. అవును సార్. సో ఇప్పుడు మీ నెక్స్ట్ ఫోకస్ ఏంటి? నేను యూపీఎస్సీ చదువుతున్నాను. యూపీఎస్సీ యూపీఎస్సీ చదువుతున్నాను సార్. అంతే. మెయిన్స్ ఏమైనా రాస్తున్నారా యూపీఎస్సీలో? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈ మధ్య స్టార్ట్ చేశాను సార్, లాస్ట్ 1 month నుంచి. పిఎస్ఆర్ నాది ఆప్షనల్, సో దాన్ని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో నెక్స్ట్ మార్చ్ ఎండ్ నుంచి కానీ మార్చ్ ఆర్ ఏప్రిల్ నుంచి ప్యూర్ ప్రిలిమ్స్ కూర్చుంటాను సార్. గ్రూప్ 2 సర్వీస్ రావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? కాన్ఫిడెన్స్ పెరిగిందా మీ మీద? ఖచ్చితంగా సార్. సో ఇంత హెవీ కాంపిటీషన్ లో సో రావడం విల్ బూస్ట్ మై కాన్ఫిడెన్స్. ఈ ప్రిపరేషన్ లో మీకు వెనకాల లేదు మీ ఫ్రెండ్ గా గాను లేకపోతే ఇట్లా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మేబీ వాళ్ళు వాళ్ళ రోల్ ఏంటి? మా పేరెంట్స్, మా అమ్మ నాన్నే నాకు కన్సిస్టెంట్ గా సపోర్ట్ ఇచ్చారు. నేను ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పోయిన తర్వాత కూడా నన్ను వాళ్ళు సపోర్ట్ చేశారు. సో దే ఆర్ మై బ్యాక్ బోన్ అండి. తర్వాత నా ఎక్స్ 1 or 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నాకు బాగా సపోర్ట్ ఇచ్చారండి. ఫైనాన్షియల్ గా కానీ నాకు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా వాళ్ళే నా స్ట్రెస్ వస్తారు. ఈ ప్రిపరేషన్ లో చాలా టైం పడుతుంది కదా, ఒక అప్కమింగ్ ఆస్పిరెంట్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఈజ్ ఇట్ వర్త్ టు స్టడీ ఫర్ దిస్ గ్రూప్ 2 గ్రూప్ 1 యూపీఎస్సీ ఫర్ దిస్ మెనీ ఇయర్స్? ఖచ్చితంగా వర్త్ సార్. ఎందుకంటే ఒక జాబ్ వచ్చిందంటే మీ లైఫ్ డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది. సో ఖచ్చితంగా రిస్క్ తీసుకోవచ్చు, బట్ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సార్. అంటే అవుట్ సైడ్ నాయిసెస్ నుంచి, అలాగే మరీ టూ క్రిటికల్ గా ఉన్నా కూడా మన మీద మనం టూ క్రిటికల్ గా ఉన్నా కూడా ఒక 1 or 2 years తర్వాత మనం బ్యాకప్ అయిపోతాం. సో పాజిటివ్ గా ఉండాలి, నెగిటివ్ పీపుల్ నుంచి దూరం ఉండాలి. అది చాలా గోల్డెన్ రోల్. ఎందుకంటే నెగిటివ్ పీపుల్ వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేసుకుంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందంట, లేకపోతే అది జరిగింది ఇది జరిగింది కోర్టు కేసులు అయినాయి ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చున్నారంటే అసలు మీ మెయిన్స్ జరిగేటప్పుడు ఎంత నెగిటివ్ సోషల్ మీడియాలో. యాక్చువల్ సార్ నేను సెంట్రల్ లైబ్రరీలో చదివాను సార్, గవర్నమెంట్ లైబ్రరీ నెల్లూరులో. మా లైబ్రరీలో ఆల్మోస్ట్ 36-37 మెంబర్స్ రిమ్స్ క్లియర్ చేశారు. సో దాంట్లో ఒక 2 members తప్ప అందరూ ఎగ్జామ్ కి 10 days ముందు అందరూ రోడ్డు మీద ఉన్నారు సార్. నేను ఇంకొక 2-3 మాత్రమే కన్సిస్టెంట్ గా బుక్స్ పెట్టుకొని చదువుతున్నాను. సో అతనికి జస్ట్ 1 or 2 marks పోయింది, నేను క్లియర్ చేయగలను. ఇప్పుడు వాళ్ళు రిగ్రెట్ అవుతుంటారు కదా జనరల్ గా. ఖచ్చితంగా సార్. వన్ డే ఆ రోజు మార్నింగ్ కూడా ఒక అబ్బాయి అయితే ఈ రోజు ఎగ్జామ్ జరగదు అనే మైండ్ సెట్ లో ఎగ్జామ్ సెంటర్కి వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళని, అలాంటి మైండ్ సెట్ ఉన్న ఒక రకం మనం దూరం పెట్టడం, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సార్. సో వాళ్ళని దూరం పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ జరగడం అయితే జరిగిన తర్వాత ఇది క్యాన్సిల్ అయిపోతుంది అనే ఒక నెగిటివ్ టాక్ తీసుకురావడం అనేది. ఈ మధ్య జడ్జిమెంట్ December 30 జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఉన్నారు ఇది ఒక ఫ్రాడ్ జరుగుతుంది, దీంట్లో ఏపీఎస్సీకి అసలు ప్రిపేర్ కావద్దు అని. బేసికల్లీ ఏంటంటే నెగిటివ్ పీపుల్ ఎప్పుడు అలాగే ఆలోచిస్తారు. వీ షుడ్ బి పాజిటివ్. మనం పాజిటివ్ గా ఉంటేనే ఏదో జాబ్ సంపాదిస్తాం. నెగిటివ్ గా ఉంటే ఎగ్జామ్ సెంటర్ లో కూడా అలాగే ఆలోచించిపోతాం బట్టి. మీ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పర్టికులర్ గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, సివిల్స్ లో అయితే మనకి రెగ్యులర్ గా క్యాలెండర్ ఉంటుంది, ఎగ్జామ్ క్యాలెండర్ ఉంటుంది, ఇష్యూ లేదు.
పర్టికులర్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ నెగెటివ్ థాట్స్, నెగెటివ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నంత గాని మీరు గాని పట్టించుకున్నారంటే మాత్రం మీకు టైం వేస్ట్ అయిపోతుంది. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పోతుంది. ఇప్పుడు మనకి కిషోర్ చెప్తున్నది కూడా అదే పాయింట్. బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ ఆస్పిరెంట్. అతను చెప్పే పాయింట్ లో కూడా మీరు కానీ దాన్ని పట్టుకున్నారంటే పాజిటివ్ మైండ్స్, పాజిటివ్ ఫ్రెండ్స్, ఈ వైబ్ లో కానీ మనం ఉన్నామంటే ఖచ్చితంగా మనం గోల్ అనేది రీచ్ అవుతాం. ఇంకొక 2 క్వశ్చన్స్ కిషోర్, మీకు ఓకే. ఈ ఈ సర్వీస్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఈ బుక్స్ ఏం ప్రిపేర్ అయ్యారు? యూపీఎస్సి బుక్స్ కాకుండా ఏపీకి ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ కరెంట్ ఏపీ అఫైర్స్. ఏపీ కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్ గా నేనేం ప్రిపేర్ కాలేదు సార్. ఏపీ ఎకానమిక్ వరకు బడ్జెట్ అని సార్ మొత్తం ఏ బుక్ చదవలేదు, జస్ట్ బడ్జెట్ అని ప్రింట్ తీసుకున్నాను. ఆ సర్వే బుక్ కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను సార్ చూసుకొని. ఏపీ ఎకానమిక్ సరిపోయింది. ఇంకా పర్టికులర్ గా ఏపీ హిస్టరీకి అయితే ఓన్లీ సింగిల్ బుక్ సార్, జోగినాయుడు మాత్రం. ఇట్స్ ఎనఫ్. ఆల్మోస్ట్ 70 వస్తాయి. అంటే మీరు ఎగ్జాక్ట్ గా పెట్టుకోలేకపోతే 70 క్వశ్చన్స్ దాంట్లో నుంచి వస్తాయి. సో వన్ బుక్ ఈజ్ ఎనఫ్. నో టూ మెనీ సోర్సెస్, అన్ని సోర్సెస్ అవసరం లేదు. జోగినాథ్ బుక్ ఒక్క బుక్ చదివి ఏపీ ఏపీ ఎకానమీకి సర్వే అనుకోవచ్చు. అది కూడా నా సొంత నోట్స్. టెస్ట్లు ఏమైనా రాయాలా ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు? ఖచ్చితంగా రాయాలి. ఏంటంటే మనం చదివింది ఎగ్జామ్ లో ఎగ్జాక్ట్ గా రాకపోవచ్చు, మన పర్స్పెక్టివ్ డిఫరెంట్ గా ఉంటుంది చదివేటప్పుడు. సో క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో వాళ్ళు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఎలాగా. ఇంకోటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ అండ్ ప్రెషర్ మేనేజ్మెంట్. ఎక్స్క్లూజివ్ గా పర్టికులర్ కి ప్రెషర్ మేనేజ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి చాలా పెద్ద ఎగ్జామ్స్ లో, ఇంత హెవీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో మనం ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోతే ఈవెన్ మీ గుడ్ ఆస్పిరెంట్ కూడా అక్కడికి వెళ్ళి చాలా మంది చూసారు సార్. చాలా ఇక్కడ బాగా ఏ క్వశ్చన్ అడిగినా వెంటనే చెప్తారు. ఎగ్జామ్ హాల్కి వెళ్తే వాళ్ళకి 20-30 కూడా రావట్లేదు. బేసిక్ ఏంటంటే ఒక ఫస్ట్ 5 or 10 క్వశ్చన్స్ వాళ్ళకి తెలియని కనపడితే వెంటనే వాళ్ళు ఒక షాక్ లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ తెలిసిన క్వశ్చన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతాం. బేసిక్ ఏంటంటే ఇది తెలియాలి అంటే మనం మాక్సిమం మార్క్స్. ప్రీసెట్ మైండ్ అనేది తీసేస్తుంది ఎగ్జామ్స్ రాయడం వల్ల. అనేది ఏమవుతుందంటే డిఫరెంట్ షాక్స్ వస్తుంటాయి కదా, ప్రతి ఎగ్జామ్ మనకు ఒక షాక్ ఉంటుంది. దాని నుంచి మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో టీమ్ సివిక్ సెంటర్ గురించి మీరు ఇచ్చే సజెషన్స్, అక్నాలెడ్జ్మెంట్, అవి. థ్యాంక్ యూ సార్. నాకు సిపిటిలో పర్టికులర్ గా మీరు చాలా హెల్ప్ చేశారు. ఓకే. నాకు కంప్యూటర్ గురించి పెద్ద నాలెడ్జ్ లేదు, నేను బిఏ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో మీ మీ మీరు చెప్పిన ఉంది సార్ typing.com, దాంట్లో నేను రెగ్యులర్ గా ఎవ్రీడే ఒక 1.5 hour ప్రాక్టీస్ చేశాను సార్. సో ఓకే. దానివల్ల నా నా టైపింగ్ స్కిల్స్ బాగా పెరిగాయి, బాగా ఇంప్రూవ్ అయింది. దాంతోపాటు మీరు పెట్టిన మాక్ టెస్ట్లు రెగ్యులర్ గా రాశాను. సో నాకు ఆ సిపిటీలో బాగా హెల్ప్ అయింది. లాస్ట్ టైం సిబిటి ఉన్నప్పుడు చాలా ఎందుకు పెట్టామంటే యాక్చువల్గా ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, చాలా మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. కొంతమంది వచ్చి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి సార్ సిబిటి ఎవరు పెట్టట్లేదు, అసలు అందరూ ఇది ఈజీ నాది ఇది అంటున్నారు. కానీ పోతే మాత్రం మళ్ళీ ఇంకొక అంతే కదా సార్, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే వెన్ వి సీ ద సిలబస్ చూసినప్పుడు కాంప్రహెన్సివ్ గా ప్రిసైజ్ గా ఇచ్చాడు. యాక్చువల్లీ టీమ్ సివిక్ సెంటర్లో మీకు చూసినట్టయితే ఎగ్జామ్స్ కానీ మెటీరియల్ కానీ ఒక ప్రాపర్గా ఒక స్టాండర్డ్ వెళ్తాం. దానికి కారణం ఏంటంటే ఇక్కడ పనిచేసే ప్రతి టీంకి మనం సిపిటి మీకు ఏదైతే నేర్పిస్తామో మేము ట్రైనింగ్ సెషన్లో అది మేము రికార్డ్ చేసి వాళ్ళకి ఇస్తాం, ఎవరైతే ఆర్ఎండి టీం ఉంటారో. సో అదే కొన్ని తీసుకొని సిలబస్ కనంగా చేస్తాము. సో యువర్ వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ దట్ యూ గాట్ బెనిఫిటెడ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కిషోర్, ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్న డ్రీమ్ యూపీఎస్సి సక్సీడ్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. వెల్కమ్. ఓకే, డిస్కనెక్ట్ చేయనా? ఓకే. మీరు నెల్లూరులోనే ఉంటున్నారా అక్కడి నుంచి? నెల్లూరులో నా కంప్లీట్ మొత్తం ఇక్కడ సార్. ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారా, ఎక్స్క్లూజివ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు? లేదు సార్, నాకు లాస్ట్ ఇయర్ ఎంటీఎస్ వచ్చింది 2024 లో. నేను మే నుంచి ఎంటీఎస్ చేస్తున్నాను సార్. ఓకే. ఇప్పుడు అంటే నెల్లూరులోనే వచ్చింది సార్ నాకు యాక్చువల్గా, హోమ్ టౌన్ లోనే. సో నేను ఇప్పుడు చేస్తూ ఇప్పుడు ఈ సర్వీస్ రావడం అనేది మీకు ఇంకా కొద్దిగా ఏఎస్ఓ అనేది జిఏడి మనకి అప్కమింగ్ మళ్ళీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి చాలా మంది ఏఎస్ఓ పర్టికులర్లీ జిఏడి అనేది బెస్ట్. అవును సార్. హ్యాపీ టు హియరింగ్. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ.